నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మరిన్ని ఉచిత వైద్య సేవలు చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రారంభించనున్న వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయనున్న ఏపీ సర్కార్ భవన నిర్మాణ నిబంధనల్లో సవరణలకు యోచన పోలియో శాశ్వత నిర్మూలనకు తెలంగాణ సర్కార్ అడుగులు చుక్కల మందుకు తోడుగా నేటి నుంచి టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు అనాథ చిన్నారులపై ఆయాల కర్కశం అల్లరి చేస్తున్నారని పసివాళ్ల వంటిపై వాతలు కరీంనగర్ శిశుగృహంలో వెలుగు చూసిన అమానుషం కోహినూర్ వజ్రం వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్న కేంద్రం సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఈక్వెడార్లో 480కి చేరిన భూకంప మృతుల సంఖ్య 1700 మంది పౌరుల ఆచూకీ గల్లంతు మరింత ముమ్మరంగా సహాయక చర్యలు ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ జోరు పంజాబ్పై 6 వికెట్ల తేడాతో జయభేరి రాబిన్ ఉతప్పకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విద్య వైద్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనుంది నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా నూతన పథకాలకు అంకురార్పణ చేయనుంది చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ప్రారంభించనున్న ప్రభుత్వం ఉచితంగా సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని నేటి నుంచి అమలు చేయనుంది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యమంటూ వివిధ పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్ మరిన్ని కార్యక్రమాలను అమలు చేసేందుకు సిద్దమైంది ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో డయాలసిస్ సహా ఖరీదైన అనేక సేవలను ఉచితంగా అందిస్తున్న చంద్రబాబు సర్కార్ తాజాగా సిటీ స్కాన్ పరీక్షను ఉచితంగా చేయనుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా 4 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రకాశం జిల్లా చీరాల కడప జిల్లా ప్రొద్దుటూరు గుంటూరు నగరంలో సిటీ స్కాన్ సేవల్ని 24 గంటలు అందుబాటులో తెచ్చే పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో ప్రారంభిస్తారు ఈ ప్రాజెక్టు సఫలమైతే రాష్ట్రమంతా అందుబాటులోకి తెస్తారు మెరుగైన వైద్యాన్ని మారుమూలలకు తీసుకువెళ్లే ప్రయత్నానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది చంద్రన్న సంచార వైద్యం చికిత్స అని పెట్టి దాంట్లో డాక్టరు స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ నెలకి 2 సార్లు వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అక్కడ అక్కడ డయాగ్నోసిస్ కూడా ఉంటాయి కొన్ని రక్త పరీక్షలు ఇవన్నీ అవి చూసి అక్కడ క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ ట్రీట్ చేయాలి మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాల్ని ప్రారంభించనుంది మన ట్రైనింగ్ ప్రైవేట్ కాలేజీలు ఎలాగైతే ఈ మెయిన్స్కి జేఈఈ ఐఐటీ లాంటి వాటికి ఫౌండేషన్ కోర్సు ట్రైనింగ్ పెడుతున్నారు దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా పెట్టాలని చెప్పని ఇప్పటికే ఎక్స్పెరిమెంట్గా మున్సిపల్ స్కూల్స్లో పెట్టడం జరిగింది దాన్ని రూరల్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో కూడా సెలెక్ట్ చేసి కొంతమందిని ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పని ఒక డిసిషన్ తీసుకున్నాం ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన ఊరు మన బడి అనే ప్రోగ్రామ్ తోటి ఒక స్పెషల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాం ఆంధ్రప్రదేశ్లో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు బంగారు పతకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రదానం చేయనున్నారు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటా ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి చేసేలా భవన నిర్మాణ నిబంధనల్లో సవరణ తేవాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చే సమయానికల్లా ఇంకుడు గుంతలు తవ్వేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక శాఖను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో నీటి వనరుల్ని కాపాడేందుకు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచేందుకు సైతం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి 10 లక్షల నీటి కుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు నగరపాలక సంస్థలు పురపాలికల్లో ఇంకుడు గుంతలు పెద్ద ఎత్తున తవ్వటం ద్వారా వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలుగా మార్చే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు నగరాలు పట్టణాల్లోని ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలోనే ఇంకుడు గుంతని తప్పనిసరి చేస్తూ నిబంధన విధించాలని భావిస్తున్నారు బెంగళూరు నగరంలో ఇలాంటి నిబంధన అమల్లో ఉంది తద్వారా అక్కడ వర్షపు నీటి సంరక్షణ సజావుగా జరుగుతోంది ఇక్కడ కూడా అలాంటి నిబంధన విధించే ఆలోచనలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ చెబుతున్నారు ఏ విధంగా చేయాలో ఎలా చేయాలనేది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో రమ్మన్నారు
ఒక 1 వీక్లో దాన్ని పర్ఫెక్ట్ ప్లాన్తో సీఎం గారి దగ్గర తీసుకుపోయి పర్మిషన్ యాక్సెప్టెన్స్ తీసుకొని దాన్ని విల్ ప్రొసీడ్. బిల్డింగ్ ప్లాన్ ఇచ్చేటప్పుడు అప్రూవ్ చేయాలని, అలాంగ్ విత్ బిల్డింగ్ ప్లాన్ అది కూడా కండిషన్ పెట్టాలని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని ఒక 1 వీక్లో ముందుకు తీసుకొస్తాం. భూగర్భ జలాలు పెంచే క్రమంలో కార్పొరేషన్కు చెందిన అన్ని కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల వద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని విజయవాడ నగరపాలక సంస్థ నిర్ణయించింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి కరువు నుంచి బయటపడేందుకు ఉద్యమ స్ఫూర్తితో జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో జరుగుతున్న సుజలాం సుఫలాం సదస్సులు నినదించాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నీటి సంరక్షణ ఏ ఒక్కరితోనూ సాధ్యపడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సదస్సులో పాల్గొన్న వక్తలు సూచించారు. భూమిపై పరిమితంగా ఉన్న జలవనరులను ఒడిసి పట్టుకోవాలని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. గుంటూరు, ఒంగోలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన సదస్సులో పాల్గొన్న స్థానిక నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నీటి సంరక్షణ ఫలితాలను వివరించారు. వినుకొండలో నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. భూగర్భ జలాలు ఎక్కడైతే అడుగునున్నాయో అలాంటి చోట గ్రామాలలో పాదయాత్రలు చేస్తాము. ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎంకరేజ్ చేస్తాము. ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం కొన్ని, మొత్తం 33,000 ఫామ్ పాండ్స్ సేద్యపు నీటి కుంటలు పూర్తి చేస్తాము. నీరు, చెట్టు జీవనాధారాలని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాఖ, విజయనగరంలో జరిగిన సుజలాం సుఫలాం సదస్సు అభిప్రాయపడింది. పాఠశాల స్థాయి నుంచే ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు సూచించారు. ప్రతి ఇంటికి కూడా మీకు స్థలం లేకపోతే చిన్న చిన్న గోళాల్లో, కొంచెం పెద్ద గోళాలైన మొక్కలు పెట్టుకుంటే ఆ ఆకుపచ్చతనానికి ఖచ్చితంగా మళ్ళీ మనకు ఆక్సిజన్, మన పిల్లలకు ఆక్సిజన్ అవుతుంది. ఆ నీళ్లు కూడా వాటిల్లో వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, భవిష్యత్ తరాలకు నీటి కొరత రావద్దంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కర్నూలు, తిరుపతి, నెల్లూరులో జరిగిన సదస్సుల్లో ప్రముఖులు సూచించారు. జలవనరులను సంరక్షించుకోవడంపై విలువైన సూచనలు చేశారు. మనం నీళ్లు తాగడానికి 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి నీళ్ళను కొంటూ తాగుతున్న పరిస్థితి వచ్చిందంటే మరి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మరి మనం తెలుసుకోవచ్చు. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏం చేస్తాం, బ్రష్ చేసేటప్పుడు ఓపెన్ చేసి ట్యాప్ అలాగే వదిలేసి బ్రష్ చేస్తూనే ఉంటాం. ఆ వాటర్ అంతా వేస్ట్ అవుతుంటుంది. ఇలా మోడర్నైజేషన్ వల్ల కూడా చాలా వరకు వాటర్ మనం వేస్ట్ చేస్తున్నాం. అలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని మన వాటర్ సేవ్ చేస్తే చాలా వరకు బాగుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం అందరూ ప్రజలు తీసుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్కి హ్యాపీగా లీవ్ చేసినందుకు, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నట్టు చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నీటి సంరక్షణ పనుల్లో తామంతా భాగస్వాములు అవుతామంటూ సదస్సులో పాల్గొన్న ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా జల సంరక్షణ చర్యలు తీసుకోకపోవడమే ప్రస్తుతం నీటి ఎద్దడికి ప్రధాన కారణమని ఈటీవీ తెలంగాణ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులో ప్రముఖులు అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జరుగుతున్న సదస్సుల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజికవేత్తలు నీటి సంరక్షణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితేనే భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు రాకుండా చేయగలమని ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. తదుపరి తరాలకు నీటిని సహజ సంపదగా అందించాలనే లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాతావరణంలో చాలా గణనీయంగా మార్పులు వచ్చాయి. ఇదివరకేమో ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అనేటివి ఉండేవి. కానీ దాదాపు ఇప్పుడు 9 నెలల పాటు కూడా ఎండాకాలంగానే ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్లో కూడా మొదటిది చాలా తీవ్రమైన సమస్య కూడా మన నీటి సమస్య. ముందు తరాల భవిష్యత్తు కోసం కూడా మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. భూగర్భ జలాల పెంపుదలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రంగారెడ్డి జిల్లా కుత్బులాపూర్ శాసనసభ్యుడు వివేకానంద్ ఆకాంక్షించారు. షాపూర్లో జరిగిన సుజలాం సుఫలాం సదస్సులో పాల్గొన్న ఆయన ప్రతి వర్షపు బొట్టు భూమిలోకి ఇంకినప్పుడే నీటి కష్టాలు తీరుతాయన్నారు. మన ఇంట్లో పడ్డ నీళ్లను కనుక మనము కూడా సేవ్ చేసుకున్నట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. మన బోర్ ఎండిపోద్ది. ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాం, ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ నీటిని మనం కాపాడకపోతే మనం చాలా అంటే నరకం అనుభవిస్తాం. జల సంరక్షణే మానవ మనుగడకు శ్రీరామరక్ష అని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ్యుడు రవీందర్రెడ్డి వ్యాఖ్యానించారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సుజలాం సుఫలాం సదస్సుకు హాజరైన ఆయన కరువు, వర్షాభావ పరిస్థితుల్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సదస్సుకు ముందు గురుకుల పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కరువుని ఒక
అడ్వాంటేజ్ తీసుకోవాలి. మనం భయపడొద్దు. మనకు కష్టమవుతుంది, నీళ్ళు దొరకలేవు, ఇబ్బంది అవుతుంది, ట్యాంకర్లతో పోసుకోవాలి వస్తుంది. ఈ నెలకి బయటకి ఎట్లా పడాలని ఆలోచన చేసుకోవాలి. ఎనీ టైం మన ఇప్పుడు మన ఏటీఎం కార్డు ఉంటే పైసలు ఉంటే డ్రా చేసుకుంటాం, పైసలు ఏమి ఎట్లా డ్రా చేసుకుంటాం. ఇది కూడా అంతే, కింద నీళ్లు లోపలికి పంపిస్తే కదా బ్యాంక్ లో పైసలు ఉన్నట్లు లెక్క. మనం పైసలు బ్యాంక్ లో ఎట్లా జమ చేస్తామో 1,00,000, 2,00,000 జమ చేసుకొని అవసరమైతే 5,000, 2,000, 3,000 ఎట్లా డ్రా చేస్తామో మరి వీళ్ళని కూడా లోపలికి పంపించాలి కదా బ్యాంకులకు. సదస్సు ద్వారా వచ్చిన అవగాహనతో ఇంకుడు గుంతల తవ్వకం చేపడతామని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులకు హాజరైన ప్రజలు తెలిపారు. మిషన్ కాకతీయను స్ఫూర్తిగా తీసుకునే కేంద్రం దేశవ్యాప్తంగా 5 లక్షల చిన్న తరహా నీటి కుంటలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. చెరువుల పునరుద్దరణ 2వ దశ కింద 3,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తన మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చెరువుల పునరుద్దరణ ఆయుధంగా మారిందన్నారు. కరువు పరిస్థితుల్ని చూడడానికి వచ్చిన కేంద్ర బృందం శాశ్వత కరువు నివారణకు మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పినట్లు తెలిసింది. మిషన్ కాకతీయ తొలిదశలో 8,217 చెరువుల పనులు చేపట్టగా 6,500కి పైగా పూర్తయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం 2,609 కోట్లు ఖర్చు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. 2వ దశ పనులు మందకొడిగా సాగుతుండడం పట్ల మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు మొదటి దశలో చూపిన చురుకుదనం లోపించిందని, చొరవ చూపనందున పలు నియోజకవర్గాల్లో 2వ దశ పనులే ఇంకా ప్రారంభం కాలేదని హరీష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ నేటి నుంచి తెలంగాణలో అందుబాటులోకి రానుంది. పోలియోను అరికట్టడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరించే ఈ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ రకాల వ్యాక్సినేషన్లు తీసుకునే చిన్నారులు 6.5 లక్షల వరకు ఉన్నారని, వారిలో 6 వారాల వయసున్న 40,000 మంది చిన్నారులకు ఐపీవీ వ్యాక్సిన్ ను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా ఇస్తామని తెలిపారు. నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న అధికారులు ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చిన 6 వారాల చిన్నారులకు 14 వారాలు పూర్తయిన వెంటనే 2వ డోసు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇకపై పుట్టే ప్రతి చిన్నారికి ఐపీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రణాళిక సిద్దం చేశామని, ఈ నిర్ణయం ద్వారా పోలియో వ్యాధి నుంచి చిన్నారులు పూర్తి రక్షణ పొందుతారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. మనం ఏదైతే షెడ్యూల్ ప్రకారం పుట్టిన దగ్గర నుంచి 3.5 months వరకు ఏదైతే ఓపీవీ ఇస్తామో, డ్రాప్స్ ఇస్తామో అవి అలానే కంటిన్యూ అవుతాయి. వాటికి అదనంగా ఈ ఇంజెక్షన్ పోలియో సూది మందు ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ ని 1.5 నెల అంటే 6 weeks, తర్వాత 3.5 నెల అంటే 14 weeks. చిన్నపిల్లలకి ఈ 2 వయసుల్లో 1.5 month కి 3.5 months కూడా ఈ ఇంజెక్షన్ ని రైట్ ఆర్మ్ కి ఇస్తామన్నమాట. వీటి వల్ల ఏమైందంటే మనకి డబుల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది పిల్లల్లో. పోలియో వ్యాక్సిన్ కి, వైరస్ కి ఇమ్యూనిటీ డబుల్ మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి రప్పించే విషయంలో కేంద్రం తన వైఖరి మార్చుకున్నట్లే కనిపిస్తోంది. ఖరీదైన కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి భారత్కు రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. కోహినూర్ వజ్రాన్ని భారత్ నుంచి ఎవరూ దొంగిలించలేదని స్వయంగా సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు విన్నవించిన వేళ ఆయన వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని కేంద్రం ప్రకటించింది. కోహినూర్ వజ్రం తిరిగి భారత్కు వస్తుందనే నమ్మకం తమకు ఉందని ప్రకటించిన కేంద్రం ఇక్కడి పురావస్తుశాలల్లో ఉన్న కొన్ని విలువైన వస్తువుల్ని ఇతర దేశాలకు అప్పగించాల్సి వస్తుందనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. ప్రపంచ దేశాలతో సత్సంబంధాల్ని కొనసాగిస్తూనే విలువైన సంపదను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. తల్లిదండ్రులు లేని అనాథల్ని చేరదీసి వారి ఆలనా పాలనా చూడాల్సిన కొన్ని ప్రభుత్వ శిశుగృహాల్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు అల్లరి చేస్తున్నారనే కారణంతో కర్కశంగా వాతలు పెట్టిన ఘనత కరీంనగర్ శిశుగృహలో చోటు చేసుకుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పసితనంతో చిన్నారులు చిత్రహింసలు మౌనంగా భరిస్తుంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు వెళితే తప్ప అటువైపు చూడనేలేదు. హాయిగా తల్లిదండ్రుల ఒడిలో సేదదీరాల్సిన వయస్సులో అనాథలుగా మారుతున్న వారికి ఎలాంటి లోటు లేకుండా చూసేందుకు ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటున్నాయని చెప్పేందుకు కరీంనగర్లోని శిశుగృహమే ఒక ఉదాహరణ. 5 ఏళ్లలోపు అనాథలకు సంరక్షించే కరీంనగర్ శిశుగృహలో ప్రస్తుతం 6 పసివాళ్లు ఆశ్రయం పొందుతుండగా వారి కోసం 6 ఆయాలు పనిచేస్తున్నారు. పగటి వేళలో 3, రాత్రిపూట మరో 3 ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. వంట చేసి పిల్లలకు
పెట్టడం, వారికి కావాల్సిన అమర్చి పెట్టడం వారి బాధ్యత. మొహం చూస్తే ఎలాంటి బాధలైనా మర్చిపోయే అమాయక చిన్నారులపై ముగ్గురు ఆయాలు కర్కశంగా ప్రవర్తించారు. గరిట కాల్చి చేతులపై వాతులు పెట్టారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పిల్లలు కాలిన గాయాలు పుండ్లుగా మారి ఇబ్బందులు పడుతున్నారు. అన్నం తినకపోతే గంటకాలు పెట్టి వేడి చేసి పెట్టింది. 5 రోజుల క్రితం ఘటన జరిగిన విషయం బయటకు పొక్కకుండా శిశుగృహం సిబ్బంది జాగ్రత్త పడ్డారు. కిరాతకానికి ఒడిగట్టిన ఆయాలపై ఎలాంటి చర్య తీసుకోలేదు. చిన్నారుల దీనస్థితిని తెలుసుకుని ఈటీవీ ఈనాడు ప్రతినిధులు శిశుగృహాన్ని పరిశీలించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త అంతా వాస్తవమేనని అంగీకరించారు. ఇది 15/4/2016 శుక్రవారం రోజు రాత్రి 8 గంటలకు నైట్ డ్యూటీలో ఉన్న ముగ్గురు ఆయమ్మలు పిల్లలు అల్లరి చేస్తున్నారని గ్యాస్ పైన స్పూన్ వేడి చేసి దాంతో పిల్లలకి వాతలు పెట్టడం జరిగింది. తెల్లవారి మేము ఆ విషయాన్ని గమనించి మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీడీ గారు దానికి చర్యగా వాళ్ళ ముగ్గురి పైన కలెక్టర్ మేడంకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంత జరిగినా అధికారులు శిశుగృహాన్ని పరిశీలించలేదు. ఈటీవీ ఈనాడు ప్రతినిధులు వచ్చారని తెలిసి పరుగున చేరుకున్న ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్ రెడ్డి కనీసం చిన్నారులను పరామర్శించాలన్న సంగతే మర్చిపోయారు. ఈ ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళకి మన లైటర్తో కాల్చారని ఫస్ట్ చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలో దానిలో పరిశీలించినట్లయితే స్పూన్తోని కాల్చినట్టుగా నిర్ధారణకు వచ్చిన దాని మీద వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళపైన క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరుగుతుంది. కర్కశంగా వ్యవహరించిన ఆయాలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 9,000 మెగావాట్ల డిమాండ్ అయినా తట్టుకుని విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వేసవి డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ ఇస్తున్నామన్న ఆయన ఎలాంటి కోతలు లేకుండా 24 గంటలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ సరఫరాపై టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గృహ వినియోగదారులకు, పారిశ్రామిక వాణిజ్య వర్గాలకు తగినట్లు సరఫరా చేయడంలో విద్యుత్ శాఖ సఫలమైందన్నారు. వ్యవసాయానికి కూడా 9 గంటల విద్యుత్ ఇస్తున్నామన్న జగదీష్ రెడ్డి దీంతో 7,200 మెగావాట్ల డిమాండ్ ఉంటోందన్నారు. కొత్త సబ్స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం, లైన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉండే, పాత లైన్స్ కూడా రీప్లేస్ చేసే అవసరం ఉండే. వీటన్నిటి దృష్ట్యా ఎందుకంటే మనం ఈ ఎండాకాలంలోనే అవి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రిపేర్ల కొరకు ప్రధానంగా అక్కడక్కడ విద్యుత్ శక్తి సరఫరా నిలిపివేయడం జరిగింది తప్ప వేరే ఎటువంటి కారణాలు కూడా లేవు. ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజు కొట్టేయడము లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం అట్లాంటివి జరిగిన సందర్భాల్లో కూడా వీలైనంత తక్కువ సమయంలోనే పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు నవీకరించిన బృహత్తర ప్రణాళికకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆమోదముద్ర వేసింది. 2007లో అనుమతులిచ్చిన విధంగా 5,800 ఎకరాలకు మించకుండా మరో 1,000 ఎకరాల్లో జలాశయాలు, చెరువులు ఉండేటట్లుగా బృహత్తర ప్రణాళికను అమలు చేయాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులను కృష్ణపట్నం పోర్టు తీసుకోవాలని నిర్దేశించింది. జలాశయాలు, చెరువులను యథాతథంగా పరిరక్షించాలని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన బృహత్తర ప్రణాళికలో జనరల్ కార్గో వేర్ హౌసింగ్ కు, లిక్విడ్ కార్గోకు, గ్రీన్ బెల్ట్ కు, ట్రక్ టెర్మినల్, రహదారులకు, రైల్వే నెట్వర్క్ కు భూ కేటాయింపులను గణనీయంగా పెంచుతూ మార్పులు చేశారు. తెలంగాణలో మే 1న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి నేటి నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు పరీక్ష సమయం వరకు వేచి చూడకుండా ముందే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్పై ఉండే పేరు, ఫోటో సరిచూసుకోవాలని, లేకుంటే టెట్ సర్టిఫికేట్పై అవే తప్పులు దొర్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లోని టెట్ కార్యాలయంలో తప్పుల సవరణకు అవకాశం ఇస్తామని కన్వీనర్ తెలిపారు. మే 1న జరిగే టెట్ పరీక్షకు తెలంగాణలో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు 5 లక్షల మంది వరకు దరఖాస్తు చేశారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం నేడు జరగనుంది. లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్యాణ వేడుకల్లో పాల్గొంటారు. నేటి సాయంత్రం 5 గంటలకు కడప చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నూతనంగా నిర్మించిన కలెక్టర్ పరిపాలనా భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం ఒంటిమిట్ట చేరుకుని స్వామివారి కళ్యాణ వేదికకు స్వచ్ఛందంగా ఇళ్లు వచ్చిన వారికి నూతనంగా నిర్మించిన ఇళ్లను ప్రారంభిస్తారు.
ఒంటిమిట్ట చెరువుకు సోమశిల బ్యాక్ వాటర్ను తీసుకొచ్చి స్వామి తెప్పోత్సవం నిర్వహిస్తామని గతేడాది ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేసిన పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్వామిని దర్శనం చేసుకుని రాత్రి 10 గంటల వరకు స్వామివారి కళ్యాణం తిలకిస్తారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ముత్యంతో కూడిన తలంబ్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ భూకంపం దాటికి ఈక్వెడార్లో మృతుల సంఖ్య 480కి చేరింది. పెను విషాదంలో ఇప్పటివరకు 2500 మందికి పైగా ప్రజలు గాయపడగా మరో 1700 మంది పౌరుల ఆచూకీ తేలడం లేదని తెలుస్తోంది. వాళ్లు శిథిరాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు వాళ్లలో ఎంతమంది బతికి ఉండొచ్చనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈక్వెడార్కు సాయం చేసేందుకు కొలంబియా, మెక్సికో వంటి దేశాలు ఇప్పటికే సిబ్బందిని పంపించగా శిక్షణ పొందిన జాగలాలు, అత్యాధునిక సాంకేతిక పరికరాల సహాయంతో శిథిరాల కింద చిక్కుకున్న వారిని గుర్తించే పని కొనసాగుతోంది. 1987లో సంభవించిన భారీ భూకంపానికి ఈక్వెడార్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 7.8 తీవ్రతతో శనివారం వచ్చిన భూకంపం భారీగానే ప్రాణాలను బలిగొంది. రోడ్ల మీద కాలిబాటలకు అడ్డంగా నిర్మించిన అక్రమాలను ప్రార్థనా మందిరాలు తొలగించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అలసత్వం వహిస్తున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఇటువంటి చర్యల్ని సహించుకోమని 2 వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ వి గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. లేని పక్షంలో సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా ధర్మాసనం ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. రోడ్లపై కట్టిన అక్రమ కట్టడాలు, అక్రమంగా నిర్మించిన ప్రార్థనా మందిరాలను తొలగించేలా ఆదేశించాలంటూ 2006లో దాఖలైన వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ విషయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ మార్చి 8న దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.